ఏలూరు జిల్లాలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం, జలధార జలహారతి, చేనేత దినోత్సవం, బియ్యం పంపిణీ, కలెక్టర్ సమీక్ష, 20 సూత్రాల చైర్మన్ సమీక్ష, మెగా పేరెంట్స్ మీట్, నర్సరీలకు లైసెన్స్ తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం అనంతసాగరం, పిన్నమరెడ్డిపల్లె, కనసానపల్లె గ్రామాల్లో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు భూ హక్కులకు చట్టబద్దమైన భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకుని అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని అన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో 184.19 కోట్ల రూపాయలతో 1943 పనులు చేపట్టి 1939 పనులు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. ఈ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జలధార జలహారతి కార్యక్రమం రాష్ట్రంలో 100 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసి జల సంరక్షణ పనులు చేపట్టామని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేత కళను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ నెల 1 నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నట్లు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. జిల్లాలోని ఏలూరు, కైకలూరు, నూజివీడు రైతు బజార్లతో పాటు మరో 3 కేంద్రాల్లో బియ్యం విక్రయిస్తున్నామని అన్నారు. బీపీటీ స్టీమ్డ్ బియ్యం కిలో ₹52, ముడి బియ్యం ₹50 చొప్పున విక్రయిస్తున్నామని, రేషన్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో గరిష్టంగా 26 కేజీలు తీసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మాతా శిశు మరణాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 5 మాతృ మరణాలు, 41 శిశు మరణాలు సంభవించాయని, ప్రతి మాతా శిశు మరణాలపై తప్పనిసరిగా డెత్ ఆడిట్ జరగాలని అన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి డాక్టర్లు, సిబ్బంది, వైద్య సేవా లోపం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కొల్లేరులో ప్రస్తుత పరిస్థితి, మత్స్యకారుల జీవనోపాధి, పర్యాటక అభివృద్ధి, విద్య, వైద్యం, అమృత్, జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్, వీబీజీ రామ్జీ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులతో కలిసి చైర్మన్ లంకా దినకర్ సమీక్షించారు. జిల్లాలోని అన్ని నర్సరీల రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా ఉద్యానాధికారి కె. సాజానాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నర్సరీ చట్టం కింద లైసెన్స్ లేకుండా నర్సరీలు నిర్వహించడం, నాణ్యత లేని మొక్కలను విక్రయించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా ధృవీకరించబడిన నర్సరీల నుండి మాత్రమే మొక్కలు కొనుగోలు చేయాలని సూచించారు. మీరింతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.